గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర మళ్ళీ తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీ గురించే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి దిగి రావడం గమనార్హం. అలాగే పసిడి ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 550 దిగొచ్చింది. దీంతో 53,720 రూపాయలకు ధర తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 510 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 49,240కి పడిపోయింది. పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా 800 పైకి కదిలింది. దీంతో 66,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 2.09% పెరుగుదలతో $1973కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 2.11% పెరుగుదలతో $25.59కు చేరింది. అయితే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి గోల్డెన్ అప్డేట్స్. మిగతా వాటితో రేపు కలుద్దాం.